తండ్రి వాడబారని కిరీటంతో వారిని అలంకరించి పరలోకంలో అందరూ ఆయన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఒక్క నిమిషం దయచేసి నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోనండి ప్లీజ్. ఎవరైతే జీవులు చెప్తారో కేవలం వారి మట్టుకే ఇక్కడ ఉండాలా, మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మీకు బ్యాక్ సైడ్ సీట్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ లేని వేళ నా రైట్ సైడ్ కూడా ఖాళీగా ఉన్నాయండి, నా రైట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది సమయంలో శోక సాగరంలో మునిగి ఉన్న ఒక తల్లి యొక్క దేవుని ప్రేమ కనపరుస్తూ ఉంటుండగా పగడాల మరియమ్మ గారు, పగడాల ప్రవీణ్ గారి అమ్మగారు మన మధ్యన ఉన్నాడు. కాబట్టి దయచేసి అంత నిశ్శబ్దంగా ఉండండి. I request you to please don't shout. This is the sanctuary. We should maintain the sanctity of the sanctuary. ఈ క్రౌడ్ కొంచెం ముందుకు వెళ్ళాలండి. దయచేసి నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళి కూర్చోండి. ఇక్కడ క్రౌడ్ ఎవరు కూడా ఉండమాకండి. ఈ సమయాన్ని నేను పగడాల మరియమ్మ గారికి ఇస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రవీణ్ కుమార్ వారి మదర్. అయ్యా మీరు ఈ విధంగా మీరు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వై యు ఆర్ షౌటింగ్? ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డోంట్ షౌట్. నేను ప్రవీణ్ కుమార్ వారి మదర్ను. మీరందరూ ఇంతమంది నా బిడ్డ ప్రేమ మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా ప్రవీణ కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు ఇద్దరు మనమందు నా పెద్ద కుమారుడు, మీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మీ అందరికీ మరింతసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.